ఈ సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి. 3 సినిమాల ప్రమోషన్లు జోరందుకున్నాయి. 3 సినిమాల ట్రైలర్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏది బెస్ట్ అనే చర్చ మొదలవటం సహజం. ట్రైలర్ రీచ్ ని బట్టి సినిమా జయాపజయాలు అంచనా వేస్తారు కాబట్టి ఈ 3 ట్రైలర్ల గురించి హాట్ చర్చ నడుస్తుంది ఇప్పుడు. 3 సినిమాల్లో ముందుగా వస్తుంది గేమ్ చేంజర్. ముందుగా బయటకొచ్చిన ట్రైలర్ కూడా ఇదే. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ఇది. శంకర్ మార్క్ ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది. విజువల్స్ బాగున్నాయి. చరణ్ లుక్ అదిరిపోయింది. కొన్ని షాట్స్ నిజంగా వెండితెరపై చూస్తే విజిల్స్ వేసేలా కనిపిస్తున్నాయి. తమన్ బీజిఎంస్ కి మంచి మార్కులు పడుతున్నాయి. నిజానికి గేమ్ చేంజర్ పై కాస్త తక్కువ నమ్మకాలున్నాయి. ఆ నమ్మకాలకు మించి ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. ఈ మాత్రం కూడా ఉంటుందని అనుకోలేదు అనే కామెంట్స్ వాళ్ళ దగ్గర నుండి వినిపిస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి సినిమాల్లో షూర్ షార్ట్ హిట్ అనే ఇమేజ్ తెచ్చుకున్న సినిమా డాకు మహారాజ్. టీజర్ తో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచం సృష్టించాడు బాబీ. బాలయ్య గెటప్ కూడా ఫ్యాన్స్ కి నచ్చింది. ట్రైలర్ లో బాలయ్య పాత్రల్లోని వేరియేషన్స్ బాగా చూపించారు. స్టైలిష్ గా కట్ చేసిన ట్రైలర్ ఇది. సాధారణంగా బాలకృష్ణ ట్రైలర్ అనగానే పవర్ఫుల్ డైలాగులుంటాయి. ఈసారి వాటి జోలికి పోలేదు. అయినా సరే హీరోయిజం ఏమాత్రం తగ్గలేదు. ట్రైలర్ లో పెద్దగా డైలాగులు లేవు. బాలయ్య నుండి గుర్తుపెట్టుకునే డైలాగులేం రాలేదు అనే కంప్లైంట్ ఉన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ఒప్పుకున్నారు. బాలయ్యని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఇది భాగమని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ట్రైలర్ డాకు మహారాజ్ పై ఉన్న అంచనాల్ని పెంచలేదు, అలాగని తగ్గించను లేదు. సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటే ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయన మేనరిజం, ఫ్రస్ట్రేషన్ బాగా క్యాప్చర్ చేశారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు మా థియేటర్లకు రావచ్చు అనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కల్పించింది. పండగ వైబ్రేషన్స్ ఈ ట్రైలర్ లో ఉండేట్టు కలర్ఫుల్ గా కట్ చేశారు. ట్రెండింగ్ లో ఉన్న కామెడీ బ్యాచ్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. అది మరో ప్లస్ పాయింట్. ఆల్రెడీ బీమ్స్ అందించిన పాటలు హిట్. వెరసి పాటలతో పాటు ట్రైలర్ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.